మనం అనుకుంటాము నాకు అన్నీ ఉంటే ఇస్తాను. నో 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 నో. వెన్ యూ డోంట్ హ్యావ్ ఇస్ వెన్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ రియలీ బిగిన్స్. ఆ రీతిగా ఏమీ లేనప్పుడు పెట్టారు. ఆ కానుకలు, వచ్చే కానుకలంతా కూడా అక్కడికే అసలు సరిపోవడం కాదండి, మిగలవు. అసలు ఇంకా ఈయన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్ని స్వైప్ చేసి ఎంత అయినా అలాగ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగా కొనసాగుతా ఉంది. దెన్ ఇన్ ద మీన్ టైం మన టీం తోటి అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యారు. టీం ఏం చేసేవాళ్ళంటే పార్క్స్ లో కలిసేవారు. బికాస్ దిస్ నో ఆఫీస్, దిస్ నో ప్రాపర్ హౌస్, కాబట్టి పార్క్స్ లో కలుద్దాము, మనం అందరం కలిసి అక్కడ ప్రార్థన చేద్దాము, దేవుని జీవపు కార్యాలు జరగాలి అని పార్క్స్ లో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వారు చాలా మంది ఇంకా టీంలో ఉన్నారు, కొంతమందికి వివాహాలు అయినాయి. ఇది ఇంకో పార్క్ పిక్చర్ ఉంది కదా. సో ఇలాగా కలుసుకుంటూ ఇదంతా కూడా 2018 ఆ ప్రాంతంలో వీకెండ్స్ మొత్తము వర్షిప్ నైట్స్ అండ్ వీక్ డేస్ లో ఇలాగ టీంతో కలుస్తూ ప్రార్థన, గొప్ప రివైవల్ కార్యాలు, గొప్ప ప్రార్థనాత్మ. దాంట్లో ఒక సహోదరుడు ఇలాగ పార్క్స్ లో మనకి ఫ్రీడమ్ లేదు ప్రార్థన చేయడానికి, మాకు ఒక ఇల్లు ఉంది, ఆ స్థలము ఖాళీగా ఉంది, ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ఆ స్థలంలో మనం ప్రార్థన చేసుకుందాం అని అంటే, డూ యూ హ్యావ్ దోస్ ఫుటేజెస్ ఆఫ్ రోషన్స్ హౌస్? అలాగా ప్రార్థన చేద్దాము అని స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంట్లో మంట అలాగా అంటుకునేదండి. ఒక్కొక్కరు సాష్టాంగ పడ్డం, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థన చేయడం, ఎంత గొప్ప ప్రార్థనాత్మ యంగ్ పీపుల్ పైన పట్టము. నిజంగా దేవుని బలమైన కార్యాలు ఈ ప్రార్థన బట్టి ఆ వర్షిప్ నైట్స్ లో దేవుని ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉండేవి. అటు తర్వాత వర్షిప్ నైట్స్ తర్వాత అలాగనే హీ డిసైడెడ్ ఇలాగనే కంటిన్యూ అయిపోదాం అంటే మళ్ళీ ఎస్పీజీ చర్చ్ లో ఆటంకాలు స్టార్ట్ అయినాయి. సేమ్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఆమ్స్ట్రీలో మేము ఇంత పెంట్ చేస్తాము రెంట్ అంటే, హరియారాలో కూడా క్షమించండి ఎస్పీజీలో కూడా 10,000 దిస్ సైడ్ వి విల్ ఇంక్రీజ్. ఏంటో మనుషులు కొంతమంది మనుషులు రాగానే ఈర్ష్య వస్తుందో దుష్ట చూపో తెలియదు కానీ ఆ మనుషులు రాగానే ఇంకా స్టార్ట్ చేసేస్తారు. అది దేవుడు గూడు రేపుతున్నాడో లేకపోతే అపవాది వారిని ప్రేరేపిస్తున్నాడు మాకైతే తెలియదు, కానీ అపవాది కీడుకి తలంచింది కూడా దేవుడు మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఆ రీతిగానే చేస్తాడు దేవుడు. దాని తర్వాత ఎస్పీజీలో కూడా సడన్ గా రేటు పెంచేయడము. ఎస్పీజీలో నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, నాకు అప్పుడు బాబు పుట్టాడు, ఎవెన్ పుట్టేశాడు, రెండో బాబు పుట్టాడు. పుట్టిన మరుసటి వారం నుండి నేను వర్షిప్ లో ఉంటాము, అదంతా జరిగింది. దాని తర్వాత ఆ వర్షిప్ నైట్స్ లో ఎలాగ కరిగిపోయారంటే, సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి వస్తారు వెన్యూకి. మేమందరము కుటుంబంతో చిన్న పసిబిడ్డతోటి తిరిగి వెళ్ళటము. ఎంత టైం అయిపోయేదంటే పొద్దున 8 గంటలకి ఏం చేసేవాళ్ళు? ప్రతి ఒక్కరి కోసం భారంగా ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరి కోసం రాత్రంతా ప్రార్థన చేస్తూ, అక్కడ నేను నా బిడ్డ ఉంటే కొంతసేపు వెళ్తాను, ఫీడ్ చేస్తాను, మరలా వస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా మార్నింగ్ 8 వరకు వెళ్తా ఉండేదండి. తిండి ఉండదు, ఏముండదు, నిద్ర ఉండదు, ఏముండదు. ఒక సహోదరి అయితే తను నార్మల్ గా వచ్చింది, తన భర్త ప్రాబ్లం అని వచ్చింది. ఆ ప్రార్థన చేస్తున్ననే దురాత్మలన్నీ బట్టబయలైనాయి. ఆ ప్రార్థనలో ఈడ్చుకుంటుంది, దొర్లుకుంటుంది. అంత అయిన తర్వాత సంపూర్ణంగా చెప్పింది, లాస్ట్ లో చెప్పింది, ఇంతమంది ఆ దురాత్మలే చెప్పినాయి, మాలో ఇంతమంది ఉన్నారు అని చెప్పి. 18-19 దురాత్మలు ఉన్నాయి, అంత ఈజీగా వెళ్ళకూడదామని చూస్తున్నాం అంటే ఆయన అన్నాడు, నేను సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు, ఈ సహోదరిని విడిపించేంత వరకు నేను వదలను అని చెప్పి రాత్రంతా ప్రతి చీకటి కార్యం తన జీవితంలో లయపరచబడేంత వరకు భారంతో ప్రార్థన చేస్తారు, మార్నింగ్ 9. సో ఇవన్నీ దిస్ వాజ్ ఆల్ కామన్. దెన్ ఎస్పీజీలో కూడా ఇటువంటి ఆటంకం స్టార్ట్ అయినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళొచ్చు అని మరలా స్టార్ట్ చేస్తాం. అప్పుడు బయలుపరచబడ్డది ఇది హరిహర కలభవం. ఈ హరిహర చూడండి, ఆమ్స్ట్రీ ఒక లెవెల్, ఎస్పీజీ ఒక లెవెల్, హరిహర ఇంకో లెవెల్. ఎవ్రీథింగ్ ద ప్రైస్ రేంజ్ ఇస్ గోయింగ్ అప్ అండ్ అప్ వెళ్తా ఉంది. ఎట్లా చేస్తాము అని అంటే, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఆశ్చర్యంగా సాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నడిపిస్తాడని సిద్ధపాటుతో మనస్తత్వంతో అడుగు పెట్టాం హరిహరకి ప్రారంభించిన తర్వాత దేవుడు ఒకరోజు టీం అందరు ఇలానే ప్రార్థన చేస్తున్నారు. గత వారాల్లో చెప్పారు కదా, 3 రోజులు వాటర్ ఫాస్ట్ అని దేవుడు డిక్లేర్ చేయమన్నాడు అని ప్రేరేపించబడ్డాను అని చెప్పారు సేవకులు.
ఆ 3-day వాటర్ ఫాస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడంట, ఇదిగో నువ్వు సంఘాన్ని ప్రారంభించు, తప్పిపోయిన వారిని తీసుకురా. ఏంటేవా, నేను అసలు ఇక్కడ సంఘము ప్రారంభించడానికి రాలేదు. ఇప్పటికే సేమ్ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఆయనకు కూడా ఉండింది, రాజు గారు కూడా ఉండింది. ఇన్ని ఆలయాలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు బి అ హిండ్రెన్స్ టు ఎనీ చర్చ్. ఐ డు నాట్ వాంట్ టు స్టార్ట్ అ చర్చ్. పెనుగులాడుతున్నాడు దేవునితో. అందరూ అంటారు మరలా చర్చ్ స్టార్ట్ చేయడానికి వచ్చారు అని అంటారు. నో, ఐ డోంట్ వాంట్ దట్. నీకు తెలుసయ్యా, నీ పిలుపుకి లోబడి నేను వచ్చాను. ఐ వాంట్ టు జస్ట్ సర్వ్ అంటే దేవుడు అంటున్నాడు, సంఘాన్ని ప్రారంభించు. అందరిలాంటి మనుషులు మీ దగ్గరికి రారు. నీరసిలిన వారు, బలహీనులు, పాపములో కొట్టుకోపోతున్న వారు, చీకటిలో కట్టబడిన వారు, ఎంతో భారముతో యవనస్తులు, వీళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. చాతకాని వారు వస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీబడి. పుట్టి పెరిగిన క్రైస్తవులు మాత్రం రారు. దేవుని తెలియని వారు వస్తారు. అటువంటి వారికి నిన్ను నా కాపరిగా చేయబోతున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. క్షమించి ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఆలోచించలేదు. మొట్టమొదటిగా August 19th, 2018 మొట్టమొదటిగా లార్డ్స్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ స్టార్టెడ్ ఇన్ హరిహర కళాభవన్. అక్కడ చూడండి, ఇది బిగ్గరగా చెప్పట్లు కొడదామండి. కెన్ యూ సీ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్? మొట్టమొదటిగా దాంట్లో సగం మంది మన టీమే ఉంటారు, వారి ఫ్యామిలీస్, వారి కుటుంబాలు అంటే. అట్లాంటిది దట్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్స్ చర్చ్ 2018 August 19th. అది స్టార్ట్ అయింది. అప్పటి నుండి నో టర్నింగ్ బ్యాక్. హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఇఫ్ యూ కెన్ కీప్ షోయింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ఎలాగా మెల్లమెల్లగా దేవుడు వర్ధలింపజేస్తూ, హెచ్చిస్తూ, విశాలపరుస్తూ వస్తున్నాడు చూసినట్లయితే. దాని తర్వాత 31st night అండ్ దెన్ వి స్టార్టెడ్ క్లాసిక్ గార్డెన్స్ లో ఫస్ట్ యానివర్సరీ 2019 లో జరిగింది. అదే రీతిగా హోప్ కన్వెన్షన్ అనే ఒక ప్రాంతంలో ఫాస్టింగ్ ప్రేయర్స్, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగినాయి. అక్కడ చూసినట్లయితే హోప్ కన్వెన్షన్ మీటింగ్ ఉందండి. డూ యూ హ్యావ్ ద పిక్చర్స్ ఆఫ్ హోప్ కన్వెన్షన్? హోప్ యూ సీ.